ధనవంతుడిగా చేసేదే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య తప్ప ఎవ్వరూ ఎప్పుడు ఎవరిని ధనవంతుడిగా మార్చలేరు. అది ఎరిగాడా ఇతను? అది ఎరిగాడా? అరే ఈరోజు నా దగ్గర 10 రూపాయలు ఉందంటే, ఈరోజు నా దగ్గర 100 రూపాయలు ఉందంటే, ఈరోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటే, ఈరోజు నా దగ్గర ఇదిగో ఈ ఆస్తి ఉందంటే, ఈ బంగారం ఉందంటే, ఈ వెండి ఉందంటే, ఈ స్థితి ఉందంటే ఇవన్నీ నాకు దేవుడిచ్చినాయే కదా, దేవుడిచ్చినాయే కదా అని చెప్పి అనుకుని తనకు ఉన్నదానిలో ఏమైనా కనికిరం చూపుతున్నాడా? దేవుడు విస్తరింప చేయునుగాక, అభివృద్ధి పదవులను తీసుకుని వచ్చునుగాక. ఎప్పుడైతే దేవుడు విస్తరింపజేస్తా ఉంటాడో ఆ కనికరించే స్వభావం ఉండదు. కొంతమంది చూడండి, కావాలంటే ఏమి లోనెళ్ళి ఇంటికి పోండి, వాళ్ళు తినేదంటారు ఒక ముద్ద తీసి పెడతా తినమ్మా అని. అన్నీ ఉన్నింటికి పోండి పెడతారా? అదే ఇక్కడ రాసింది. అదే సంపాదన ఉంది, రాబడి ఉంది, వ్యాపారం దేవుడు మంచిగా ఆశీర్వదిస్తున్నాడు, రోజు రోజుకి రాబడి వస్తూ ఉంది, అన్నీ వస్తూనే ఉన్నాయి, అంత మిగులుతానే ఉంది, తరగడంలే, అంత మిగులుతానే ఉంది కదా, 4 రూపాయలు ఉంటున్నాయి కదా. కనికరం చూపుతున్నావా? ఇంటి వాకిటి పడున్నాను అని కనికరం చూపుతున్నావా? గుర్తెరుగుదురుగాక. మీకు చాలాసార్లు చెప్తున్నాను, దేశము అన్న తర్వాత పేదలు ఉండక మానరు, దరిద్రులు అనబడేవారు ఉండక మానరు. వాళ్ళు ఎవరిలోనే సరే, నీకు తెలిసిన వారైనా, అయిన వారైనా, దూరస్తులైనా, దగ్గరస్తులైనా, ఏమండి సేవ చేస్తున్న వారైనా, ఎవరైనా సరే ఉంటారు, ఉండక మానరు. ప్రియమైన వారు, దేవుని వాక్యం అది. అలాంటి స్థితి నీకు గుర్తొచ్చినప్పుడు, లేదా తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఉన్నదంతా పెట్టమనుందా? పెడతావా? పెట్టలేవు, నీ వల్ల కాదు. విధవరాలు ఉంది, ఆ మనిషి ఉంది, బేదరాలు ఉంది, ఆమె ఏం చేసింది? ఉన్నదంతా వేసేసిందంట. అలా చేయగలవా? చేయలేవే. చేస్తే మంచిది కాదంటే చేయలేవు కదా. కొంచెం కనికరించవచ్చు కదా, కొంచెం జాలి చూపవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రియమైన వారలారా, నిన్ను ఎంత దీవిస్తే, ఎంత నిన్ను విస్తరింపజేస్తే అంత కనికరము పెరుగునుగాక. అంతగా నువ్వు కనికరించడం నువ్వు నేర్చుకోగలగాలి. కనికరం నీలోనికి రావాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను విస్తరింపజేసేది దేనికి తెలిసినా? నువ్వు కనికరిస్తావని. దేవుడు నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి చేసేది నువ్వు తెలిసినా నువ్వు కనికరిస్తావని. 4 రూపాయలు ఖర్చు పెడతావని, ఇస్తావని, నలుగురు చూస్తావని, నలుగురు బాగోగులు చూస్తావు, లేదా ఒక కుటుంబం యొక్క బాగోగులు చూస్తామని, అంత బట్టిస్తావని, లేదా అంత తిండి పెడతామని. ఏం తప్పేముందండి? మీకేం తక్కువ చేశాడు దేవుడు? ఒక బస్తా బియ్యం ఇవ్వచ్చు కదా, ఓ జత బట్టలు ఇవ్వచ్చు కదా, లేకపోతే ఓ 100 రూపాయలు, లేదా ఒక 200 రూపాయలు, లేదా ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా. నిన్ను విస్తరింపజేసింది ఎందుకో? దేవుడిని చేతుల్లో పెట్టేది కూడా ఎందుకు ఆలోచన చేసి సహోదరుడా, సహోదరి, గుర్తెరుగుదువుగాక. వచ్చింది లెక్క పెట్టుకుని లోపల మడిచిపెట్టుకోమని కాదు. మడిచిపెడతానే ఉండవు, ఒక రోజున బూజు పెట్టి పోతాయి, తుప్పు పెట్టి కూడా పోతాయి. బైబిల్లో ఉంది కదా, నేను చెప్పే మాట కాదండి, బైబిల్లో ఉందా లేదా? ఏమనుంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ సిమ్మట ఉంటుంది, తర్వాత పురుగులు పడతాయి, పురుగులు తినే. బ్యాంకుల్లోనే తుప్పు పడుతుందంట, చెదలు బట్టి 500 రూపాయల కట్టలు సగం తినేసాయి. అవునా కదా? దానికి బాధ్యుడు మాకేం తెలుసు అండి, లాకర్ మీకే ఇచ్చామండి అన్నారు వాళ్ళు. నా మాట వినండి, దండం పెడతా. దేవుడు మీకు ఇచ్చాడా మిమ్మల్ని? ఇంకా నా ఆశ యేసు నామములో విస్తరింపజేయునుగాక. ఎంతగా నువ్వు విస్తరింపబడుతూ ఉంటావో నీళ్ళేం పెరగాలి? గట్టి చెప్పండి. కనికరం పెరగాలి, జాలిపడ్డం నువ్వు పెరగాలి. ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఉంది కదా, మేలు చేయట నీ చేతనైనప్పుడు
దాని పొందదగిన వానికి చేయకుండా వెనక తీయకము, ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదని పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు అని ఉంది. చూడండి, ఆ వ్యక్తిని ధనవంతుడిగా చేశాడు దేవుడు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మనలో ఒక్కొక్కరిని ఏమంటే బైబిల్లో చూస్తే ఒక్కొక్క ఐశ్వర్యం చేత నింపుతాడు. అందరినీ ఒకే ఐశ్వర్యం నేను చెప్పడంలే, అర్థమవుతుందా? బైబిల్లో మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట తెలిసిన, మీరు క్రీస్తు నందు ఐశ్వర్యవంతులైతిరి అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన ఐశ్వర్యం ఏంది? సమస్త, గట్టిగా, ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఐశ్వర్యవంతులుగా మారుతారు. దేవుడు చేస్తాడు. నీలో ఉన్న ఆ స్థితిని బట్టి నిన్ను ఏ విధమైన ఐశ్వర్యంతో నింపాలో ఆయన తెలుసు. ఒకవేళ లోకరీతిగా అందరికంటే డబ్బు గల ధనవంతుడిగా చేశాడేమో, ధైర్యం ఆ ఐశ్వర్యంతుడికి చేశాడేమో. ఇంకొకరికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు అన్న కదా, మంచిగా చదివే ఆ టాలెంట్ ఇచ్చాడు. ఇంకొకరికి ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తే మంచి పదవిలో పెట్టాడు. ఇంకొకరిని గమనిస్తే ఇంట్లోనే కూర్చోడు, ఆ కుర్చీలో కూర్చొనే ఉంటాడు. ఎవరైనా పోయారనుకోండి, హలో హలో మనోడే పంపిస్తున్నాను, ఏదో సంతకం కావాలంట, కొంచెం పెట్టవచ్చు కదా, పేదోడు కదా పాపం, కొంచెం కనికరించు, ఎన్నోసార్లు నీ ఆఫీస్ చుట్టూ తిరిగాడంట కదా. అయ్యా 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 పెడతానే. ఈడేమో 10 సార్లు తిరిగి ఉంటాడు, పెట్టడం. ఆయన ఫోన్ చేసేసరికి ఎవరు తెరవండి. మరి నిన్ను అలా ఐశ్వర్యంతో చేసాడేమో, నీ మాట చెల్లుబాటు అయ్యే ఆ స్థితిలో పెట్టాడేమో దేవుడు. కనికరించు, ఆ విషయంలో కనికరించు. ఏ విషయంలో దేవుడు నిన్ను ధనవంతుడిగా చేశాడో ఏమన్నా అది గుర్తెరిగి ఆ విషయంలో నువ్వు కనికరం చూపు. నా యేసయ్య కృప దయచేయును గాక. యేసు నామములో మనందరి మీద కృప కుమ్మరించును గాక. హల్లెలూయా. పాట పాడతామా లేదా? కనికర పూర్ణుడా, ఏదది సింగర్లు చెప్పొచ్చుగా. ఏంటది? ఏంటి? యేసయ్యా పాడితే సరిపోయిందా? చప్పట కూడా సరిపోయిందా? దానికి మళ్ళీ ఒక తబలా, ఒక కీబోర్డు, మళ్ళీ దానికి ఒక మైకు, మళ్ళీ సింగర్లు. సరిపోద్దా? పాడితే సరిపోద్దా? జాగ్రత్త. ఆయన ఎవరు? గట్టి చెప్పండి. ఆయన కనికర పూర్ణుడు కనుకే, కనికరము చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కనుకే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన కనికరించకపోతే ఇక్కడ ఎవ్వడు ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? మరి మనం కనికరిస్తున్నామా? ఎంతగా కనికరిస్తున్నావు? ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? ఎంతగా విస్తరింపజేస్తున్నాడు? ఎంత కనికరం చూపుతూ ఉన్నావు? దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. ఆ సమస్య నీకు ఎదురవుతుంది. అర్థమవుతుందా? లేనప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఉన్నప్పుడే ఈ బుద్ధి కాదు. అర్థమవుతుందా? వీడికి ఎందుకు ఇవ్వాలి 100 రూపాయలు, వీడికి ఎందుకు ఇవ్వాలి 200, వీడికి ఎందుకు ఇవ్వాలి 1000 రూపాయలు, వీడికి ఎందుకు ఇవ్వాలి ఒక జత బట్టలు, వీడికి ఎందుకు ఇవ్వాలి. దేవుడు కూడా వీడికి ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మన బతుకేంటి? అర్థమైందా? అర్థమైందా? వీడికి ఎందుకు ఇవ్వాలి, ఈ కుటుంబానికి నేను ఎందుకు చెయ్యాలి అని దేవుడు అనుకుంటే మన బతుకేంటి, మన పరిస్థితి ఏంటి? ఆయన ఎప్పుడు అనుకోడండి. హల్లెలూయా. ఆయన కృప చూపుట్లు ఎవరంట? గట్టిగా చెప్పండి. ఈరోజు వచ్చి ప్రభువా ఆ కృప కావాలయ్యా, ఓకే, గ్రాంటెడ్. రేపు పొద్దున్నే పోయి అయ్యా కృప కావాలయ్యా, అవునా, ఓకే, గ్రాంటెడ్. వరుసగా రోజు ఆయన దగ్గరికి పోతే అనుదినం ఏం దొరుకుద్దంట? ఏ కృప దొరుకుద్దంట? నిన్నటిది ఈడు అనుదినం ఆయనకి ఏం పుడుతుంట? నూతనముగా వాత్సల్య పుడుతూ ఉంటుందంట. నూతనంగా. హల్లెలూయా.
నూతనంగా పుడతాం. నూతనంగా పుడతా ఉంటే ఆ నూతనమైన కృపని ఓకే గ్రాంటెడ్. కావాలా, నీకు కావాలి, నీ కుటుంబాన్ని, నీకు పిల్లలకు కావాలా, ఓకే గ్రాంటెడ్, చేశాను పో. రేపు పోయి నిన్న వచ్చావుగా, నిన్న పొందుకున్నావుగా, నిన్ను ఇచ్చాగా అంటాడు ఆయన. ఎప్పుడన్నా అన్నాడా? ఆ బుద్ధి ఎవరిది? చెప్పండి, ఆ బుద్ధి ఎవరిది? మంది. అన్నా కదా. కారులో పోతూ ఉంటాం, కారులో పోతాం, బస్సులో పోతాం, ట్రైన్లో పోతాం, లేకపోతే నడిచిపోతా ఉంటాం. అయ్యా కొంచెం ధర్మం చేయయ్యా, కొంచెం ధర్మం. ఏది? నీ కారు దగ్గరికి వచ్చి కారు అద్దం తుడిసి, ఆ పక్కన మీరు తుడిసి, అయ్యా కొంచెం ధర్మం చేయయ్యా, ధర్మం చేయయ్యా అంటే నువ్వు ఇచ్చేది ఎంత చెప్పండి? 5 రూపాయలు ఇస్తావో, లేకపోతే ఒక 10 రూపాయలు ఇస్తావు, లేకపోతే 20 రూపాయలు ఇస్తావు, అంతే కదా, అంతే కదా. దానికి ఎన్ని ప్రశ్నలు వేస్తావు? దున్నపోతులాగా ఉన్నావు, కష్టపడొచ్చు కదా, కష్టపడు, నీకు తెలియదా, ఇక్కడ అడుక్కోకపోతే అంటావా అనవా? నీకు అవసరం అవన్నీ, మనకు అవసరం అవన్నీ. ఏదో వచ్చి అడిగాడు, ఏం చేయాలా? నీకు తగింది 5 రూపాయలు, 10 రూపాయలు, 20, 100 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు, నీకు తగింది ఇచ్చి పంపిస్తే పోయా. నువ్వు కనికరం చూపు. హల్లెలూయా. నిన్ను ఎంతగా విస్తరింపజేస్తుంటాడో ప్రియమైన వాళ్ళరా, అంతగా సైతానుగాడు కూడా కుయుక్తి కలిగిన జీవితం నీ దగ్గరికి తీసుకొస్తాడు. వాడికి ఎందుకు రా 1000 రూపాయలు, వాడికి ఎందుకు రా 100 రూపాయలు, వాడికి ఎందుకు రా, వాడికి ఎందుకు నువ్వు వాడికి ఎందుకు చేయడం, వాడికి ఎందుకు చేయడం అంటనే ఉంటాడు. లోపల దుర్మార్గుడు వాడు బాగుపడ్డం చెప్పండి. కనుక ప్రియమైన వాళ్ళరా, కొంచెం కనికరం చూపుదురుగాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. ఎస్తేరు రాణిగా మార్చబడిన తర్వాత ఆ దేశంలో పరిస్థితులు కొంచెం తలకిందులుగా మార్చబడ్డాయి. ఆయన జాతి అంతటిని, వాళ్ళ జాతి అంతటిని చంపాలని చెప్పేసి అని తాకిదులు కూడా బయలుదేరిపోయాయి. అది తెలుసుకున్న మొర్దెకయి ఏమండి, ఆ మంచి బట్టలు వేసుకోకుండా, ఉన్న తిండి కూడా తినకుండా, ఏమండి బూడిది పూసుకొని, ఏమంటే గోని పట్టలు కట్టుకొని అక్కడ ఉంటే ఆమె చూసి, ఏమైందిరా ఏమైందిరా ఏమైందిరా, ఏమో అయిందంటండి, ఏమైందిరా నీకు తెలీదా, ఏమైందిరా, అదేనండి తాకిదులు వచ్చాయంటండి. అవునా అవునా, సరే ఇప్పుడు ఏం చేయాలంట? రాజుగారితో మాట్లాడమన్నాడండి. రాజుగారితో రాజుగారి దగ్గరికి పిలవకుండా బాగుడుదురా బాబు, పిలవకుండా బాగుంది, భార్యని కాదంటే పిలవకుండా బాగుడుదురా, జాగ్రత్త. చూడండి ఆ మాటలు 4:13 చూడండి. 4 ఎస్తేరు పుస్తకం 4:13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లో ప్రత్యుత్తరం ఇచ్చి, ఆ మాట జాగ్రత్త గమనించాడు. రాజనగరిలో ఉన్నంత మాత్రము చేత, నీవు ధనవంతుడు అయినంత మాత్రము చేత, నువ్వు జ్ఞాని అయినంత మాత్రం చేత, నువ్వు ఉన్నవాడు అయినంత మాత్రం చేత, నువ్వు విస్తరింపబడిన మాత్రము చేత, యూదుల కంటే నీవు తప్పించుకుందు నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును మరి ఒక దిక్కు వస్తుంది, మరి ఒక దిక్కు నుంచి వస్తుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నీవు ఈ సమయమును బట్టియే, హల్లెలూయా, పేదలందరినీ కనికరించాలని అనుకునే దేవుడు నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొచ్చాడేమో ఆలోచించు. నువ్వు ధనవంతుడైనా మాత్రం తప్పించుకుంటావేమో, జాగ్రత్త, తప్పించుకోలేవు. అర్థమైందా? ఆ మాట గమనించి ఎంత స్పష్టంగా ఉందో. రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత ఏమ్మా, నేను రాజనగర్లో ఉన్నాను, నేను తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీవు పోతావు, తర్వాత నీ తండ్రి ఇంటి వాళ్ళు కూడా. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోవచ్చు, యూదులకి మరి ఒక్క దిక్కు నుండి
సహాయం వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో నేనే దిక్కు, నేను లేకపోతే ఇంకొక దిక్కు లేదు అనుకుంటున్నావేమో. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, వాళ్ళ సృష్టికర్త గొప్పవాడు. ఇంకొక దిక్కు నుంచి వస్తుంది. అయితే నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు మీరు ఎన్ని కోణాలకు అర్థం చేసుకోండి. నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేంటి నువ్వు అనుకుంటున్నావు. తప్పించుకోలేవు. కనికరం చూపని వాడు, చెప్పండి గట్టిగా, ఆ ధనవంతుడి చివరి ముగింపు ఏంటి? ఆయన అన్నాడు, అక్కడ సుఖపడ్డావు కదరా బిడ్డ, ఇక్కడ ఏడు నాన్న. అక్కడ సుఖపడ్డావు కదా, ఉదారంగా వస్త్రాలు వేసుకున్నావు కదా, కొంచెం కూడా కనికరం లేకుండా, కొంచెం కూడా జాలి లేకుండా ఇక్కడ ఏడు ఇక తప్పదు, ఏడిపే అక్కడ. తర్వాత ఇక అదే అక్కడ మిగిలింది అదే. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని విస్తరింపజేయునుగాక. ఎంతగా విస్తరింపజేస్తాడో అంతగా ఏమంటే కనికర స్వభావం నీలో నుంచి పోయే ఆ ప్రమాదం ఉంది. కనికరించిన స్వభావం నీలో ఉంటుంది. కనికరం చూపని స్వభావం ఉండకూడదు ప్రియమే. కనికర పడుతూనే ఉందువుగాక, కనికరం చూపుతూనే ఉందువుగాక. అటు కృప ప్రభువును గ్రహించునుగాక. హల్లెలూయా. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా మా తల్ల పైకెత్తండి. దావీదు చేయకుండా తప్పు చేశాడు, చేయకుండా పాపం చేశాడు. ఏమీ తెలియదు అన్నట్లుగా, ఎవరికి తెలియదు అన్నట్లుగా తిరుగుతా ఉన్నాడు. దేవుడు చూసి, దేవుడు తెలుసుకుని ప్రవక్తను పంపించి, రబ్బాయ్, ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో దరిద్రుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఏమో విస్తారమైన గొర్రెల మందలు ఉన్నాయి, అయితే దరిద్రుడికి ఏమో ఒకటి ఉంది. ఈ ధనవంతుడి దగ్గరికి వాళ్ళ స్నేహితులు వచ్చారు. అతని దగ్గర ఉన్న వాటిలో కోసి పెట్టకుండా, తినకుండా, అందరూ ఆనందించకుండా ఆ దరిద్రుడు ఒక గొర్రె పిల్ల ఉంటే దాన్ని తీసుకొని వచ్చి కోసి పెట్టాడు అని అంటే, ఎవడు రావాడు? వాడు కనికరం లేకుండా పనిచేశాడు అని అంటే, ఆ ప్రవక్త అంటాడు, ఆ మనుషుడు నువ్వేరా, ఆ మనుషుడు నీవే. నువ్వు ధనవంతుడివి, తెలీదా నీకు? నీకు ఎంత ఉందో తెలీదా? ఎంతమంది ఉన్నారో తెలీదా? కనికరం ఏమన్నా ఉందా నీకు? ఆ మనుషుడు నీవే. ఎంత పశ్చాత్తాపడ్డాడు దావీదు ప్రియమైన వాళ్ళ. కన్నీరు మున్నీరు విడిచి దేవుని సన్నిధిలో పడి, అయ్యా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, దేవుని దగ్గర ఎంతగా పశ్చాత్తాపడ్డాడో. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కనికర పడదుముగాక. దేవుడు మనల్ని విస్తరింప చేసేది ఎందుకయ్యా అంటే కనికరపడేదని. ఈ స్వభావాల చేత నింపబడి చూడు, ఇంకా నానాటికి విస్తరించుదురుగాక. దేవుడు విస్తరింపజేయునుగాక. నానాటికి ప్రియమైన వాళ్ళరా, రాసి పెట్టుకోండి. కావాలంటే ఈ రోజున ప్రభు నాతో ఈ మాటలు మాట్లాడిన రాసి పెట్టుకోండి. డైరీలో టైం వేసుకుని రాసి పెట్టుకోండి. హల్లెలూయా. కనికరం చూపు. నువ్వేమైనా సంపాదించావా, లేకపోతే నీకేమైనా ఊడిపడిందా? అడిందా? ఆయన పని చేసుకున్న శక్తిని ఇచ్చింది ఎవరు? బలం ఇచ్చింది ఎవరు? టాలెంట్ ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఐశ్వర్యవంతులకు చేసింది ఎవరు? అది గుర్తెరగకుండా నువ్వు కనికరం లేకుండా, అరే అక్కడే ఉన్న కనికరం నేను బ్రతికెందుకండి? హల్లెలూయా. ఈ రోజున మీరు చూడండి, ఇతర దేశాల నుంచి మిషనరీలు వచ్చి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు, వాళ్ళు కష్టపడి ప్రయాసపడి కూర్చుకున్న ఆ పైసలు తీసుకుని వచ్చి పంపుతూ ఇప్పటికీ మిషనరీ హాస్పిటల్ పెట్టి జరిపించేవాళ్ళు లేరా? కొంచెం ఆలోచన చేయండి. వాళ్ళకేం అవసరం? కనికరపడ్డం వాళ్ళకేం అవసరం? శుభ్రంగా సంపాదించుకుని తినొచ్చు కదా, శుభ్రంగా సంపాదించుకుని తొలతోగొచ్చు కదా. ఇప్పటికీ ఏమండి అనట్లేదా? మిషనరీ హాస్పిటల్. ఏ హాస్పిటల్ అది? మిషనరీ హాస్పిటల్. అక్కడికి పోతే మంచి ట్రీట్మెంటు
ఉంటుంది, జరుగుతుంది అని ఎంతమంది. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే రాయివేలూరు తెలుసు కదా, చిత్తూరు పక్కలో ఉంటుంది. మెడ్రాస్కి ఆ అవుట్కట్స్లో ఉండి చిత్తూరుకి పక్కన ఉన్న మనకు దగ్గరలో అనమాట రాయివేలూరు. అక్కడ మీరు ఇప్పుడు పోయి చూడండి, గుంపులు 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 అక్కడే ఉంటారు. ఒక్క వ్యక్తి కలిగిన అనారోగ్యం వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళ భార్యకో నాకు గుర్తులేదు పూర్తిగా. ఆ అనారోగ్యం కలిగితే ఎక్కడికి పోయినా బాగుపడలేదంట. ఈ వ్యాధితో ఇక మీద ఎవరు చనిపోకూడదనే ఒక తీర్మానంతో ఏమండి వాళ్ళు అక్కడ స్థాపించారు, మిషన్ హాస్పిటల్ స్థాపించారు రాయవేలూరులో. ఇప్పటికీ రోజుకి లక్షల మంది పోతూనే ఉంటారు. అక్కడికి పోతే వాళ్ళు బతుకుతారంటే బతుకుతారు, ఇక కష్టం అంటే కష్టమే. 99% బతుకుతారంట అక్కడికి పోతే. ఏ వ్యాధితో అయినా పో, ఎలాంటి రోగంతో అయినా పో, ఆడికి పోతే వాళ్ళు బతికిచ్చేదానికి ట్రై చేస్తారంట. నీ దగ్గర వసూలు చేసేదానికి ట్రై చేయరు వాళ్ళు. నీ దగ్గర ఏమంటే డబ్బు వసూలు చేసిన ట్రై చేయరు వాళ్ళు. ఇప్పటికీ ప్రియమైన వాళ్ళ కొంచెం ఆలోచన చేయండి. వాళ్ళకేంటి, ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశంలో పెట్టి ఈ దేశంలో ఆ ప్రజలకి మేలు చేసే అవసరం ఏంటి, కనికరపడాల్సిన అవసరం ఏంటి? కొంచెం గుర్తెరగండి. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే, దేవుడు నిన్ను విస్తరింపచేసే దేనికంటే నీకేం చేయాలి, కొంచెం కనికరపడు, కొంచెం కనికరం చూపు. అటు ఇంటి వాకిటపడి ఉన్న ఆ వ్యక్తి మీద కూడా అతనికి కనికరం లేదండి. ఆలోచన చేసుకుందురుగాక. ఎంతగా దీవించబడితే అంతగా కనికరం నీలో విస్తరించునుగాక. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాం చూడండి. లూకాసు వర్తమానం 12:16 త్వరగా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుడి భూమి ఎంత? అబండెన్స్, విస్తరణ. అబండెన్స్ అంటే చూడండి, మీరు గమనించిన ప్రియమైన వల్ల సమృద్ధిగా పండింది, సమృద్ధిగా విస్తరణ కలిగింది వారి జీవితంలో. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం లేదు, నేనేమి చేస్తున్న తనలో తాను ఆలోచించేలాగాను నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతని ఆస్తి అంతని కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాల విస్తారమైన ధనం ఆస్తి నీకోసం సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదునందు అనుకొనెను. తనలో తాను అనుకుంటాడంట, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. అనేక సంవత్సరాలకి 1 or 2 or 3 years కాదు, అనేక సంవత్సరాలు సరిపడే ఆస్తి నీకోసం సమకూర్చబడి ఉన్నది అని ఆయన గాడు పాపం తబ్బిబ్బైపోతా ఉంటే స్వరం వినపడతా ఉందండి. దేవుడు అంటాడు, వెర్రోడా, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని. హల్లెలూయా. మరి ఎవరు అవుతారా? విస్తరణ కలిగింది, మంచి గొప్ప విస్తరణ కలిగింది. అర్థమవుతుందా? విస్తరించబడ్డారు. అబ్బా తిను, చెప్పండి. కొంతమందికి ఇదే జీవితం. తిను, తాగు, సుఖించు, తిను, తాగు, సుఖించు, తిను, తాగు, సుఖించు, తిను, తాగు, సుఖించు. ఉదయం తిను, తాగు, సుఖించు, మధ్యాహ్నం తిను, తాగు, సుఖించు, రాత్రికే టోటల్గా ఆడి పని అండి. నేను చూస్తున్నాను. ఒకడు అన్నాడు, ఏమో తెలిసిన, నేను తినేదానికే పుట్టా. దేనికి? నీకెందుకు, నేను తినేదానికి పుట్టా అన్నాడంట. సరిగా ఇలాంటి వాళ్ళు లేరా? తిను, తాగు, సుఖించు. మరి ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి నువ్వు ఎక్కడికి పోతారా? నరకానికి పోతావు, పరలోకానికి పోతావు. నీకు ఆలోచన ఉందా? నిత్యత్వాన్ని గురించి ఒక ఆలోచన ఉందా? పరలోకాన్ని గురించి ఒక ఆలోచన ఉందా? అరే నేను నా కన్ను ఇక్కడ మూస్తే నా
కన్ను నా యేసు దగ్గర తెరవాలి అన్న ఆ తాత్పర్యంతో నీ జీవితం నడిపించబడుతూ ఉందా? ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, లోకంలో ఉన్నది ఏది మనము తీసుకుని పోలేం. ప్రియమైన వాళ్ళ దేవుడు మనం ఎంతైనా విస్తరింపజేయని వాటి మీద మనస్సు ఉండకుండును గాక. హల్లెలూయా. మన మనస్సంతా చెప్పండి, గట్టిగా చెప్పండి, యేసయ్య మీద. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బైబిల్లో ఉంది కదా, చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన దగ్గర నేను ఉండాలి. చాలా నాకు అజ్జా. నాకు ఈ ప్రాణం పోతే చేసిన భక్తిని బట్టి, బతికిన బతుకును బట్టి నా యేసయ్య దగ్గర ఉండాలి నేను. హల్లెలూయా. కొంతమందిని చూడండి, సంపాదన, ఆస్తి, విస్తరణ, అభివృద్ధి. నిత్యత్వాన్ని గురించి మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ గమ్యాన్ని గురించి గుర్తి లేకపోతే నీకు ఎట్లా? ఇప్పుడు అబ్రహాం దేవుడు ఆశీర్వించాడా లేదా? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అంటే ఏమో తెలుసు, నా యజమాని యెహోవా బహుగా ఆశీర్వించాడు కాబట్టి ఎడ్లున్నాయి, గొడ్లున్నాయి, వెండింది, బంగారం, మణిమాణిక్యాలు అన్ని దాసులు విస్తరించిపోయారండి అన్నాడు. అన్నాడా? అయితే దాని మీద ఏమైనా మనసు ఉందా? అతగాడు కానీ, అతగాడి కుమారుడు కానీ, అతగాడి కుమారుని కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే చూడండి, 11:9 చూడండి. హెబ్రీ పత్రిక 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానం సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో, ఏ దేశంలో? వాగ్దానం చేసిన దేశంలో అంట. దేవుడు వాగ్దానం, ఇదిగో ఇదంతా నీకే, ఇదంతా నీ సంతానానికే అన్నాడు. ఇది నాది అని ఎప్పుడు అనలా. ఆయన ఆ దేశంలోనే ఎలా ఉన్నాడంట? పరవాసిగా ఉన్నాడు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడంట. అబ్రహాం, కుడి తట్టుకు పో, ఎడం తట్టుకు పో, ఉత్తరం పో, దక్షిణం పో, నీకు ఓపికండి ఎంతకైతే నడుస్తావో నడు, అదంతా నీకు నీ సంతానం స్వాస్థ్యంగా ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేశంలోనే ఆయన ఎలా ఉన్నాడంటే, ఇది నాకు వద్దు, ఇది నాకెందుకు, ఇది ఏమైనా శాశ్వతమా? ఈ భూమి ఏమైనా శాశ్వతమా? దీనికి పునాదులు లేవు. అయితే నా దేవుడు పునాదులు కలిగిన పట్టణం కడతా ఉన్నాడు నా కోసం. హల్లెలూయా. ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? వాళ్ళు ఎలా ఉన్నా చూడు, గుడారముల్లో. ఎంత గొప్ప అనుభవం గమనించండి. అంత ఓపిక, అంత సహనం, అంత ఎదురుచూపు ఇది పాత నిబంధన పరిశుద్ధులైన అబ్రహాముకే ఉంటే మనం ఎవరమే? యేసయ్య రక్తం చేత కడగబడ్డాం. మనం యేసు రక్తం చేత మనం కడగబడ్డాం. ఆ ముద్ర కూడా మనకుంది, నష్టం ఉంది. ఏమండి మరి మనకుందా? తిందాం, తాగుదాం, సంపాదించుకుందాం. దేవుడు విస్తరింపజేస్తాడు. ఎంత విస్తరింపజేస్తే నీకు ఉండవలసిన ఆలోచన ఏంటి? ఈ లోకము నాకు యోగ్యమైనది కాదు. ఈ లోకం ఒకరోజు చాపవలె చుట్టబడే దినాలు ఆసన్నమవుతా ఉన్నాయి. నా యేసయ్య దగ్గర నేను ఉండాలి. అది నా గమ్యం, అది నా ఊరు, అది నా ప్రాంతం. నా పౌరస్థితి పరలోకములో నాకు ఉంది అనే ఆ మనస్సుతో ముందుకు నడిపించబడే స్థితిలోనికి మనం రావాలి. ప్రియమైన వాళ్ళ దేవుడు మనల్ని విస్తరింపజేయును గాక. ఎంత విస్తరింపజేసినా నీ మనసు భూమి మీద ఉన్న వాటి మీద, లోకంలో ఉన్న వాటి మీద ఉండవు. మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పరసంబంధముగా యేసయ్య మీదే ఉండును గాక. నిత్యత్వాన్ని కూర్చుని ఒక గ్రహింపు కలిగి జీవించే కృపతో ప్రభు నింపి నడుపును గాక. ఈ మాటలు ఒక్కొక్కరు గుండెలో నీరు కట్టి ఫలింపజేయును గాక. అందరూ లేచిన ప్రార్థన చేసుకుందామా?